హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటనే వార్త, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి మరో కార్డు అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారండి. శనివారం వరంగల్ పర్యటనకు వెళ్ళిన రేవంత్ మెడికోవర్ హాస్పిటల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి పౌరునికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని తెలిపారు. ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్ నుంచి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుల వలన వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పారు. వైద్యం అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. మేరకు ఫార్మా రంగంపై ఎప్పుడు చర్చ వచ్చినా అందులో ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉంటుందని, ఇందుకు కారణం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దూరదృష్టి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే వరంగల్కు ఎయిర్పోర్ట్ రాబోతుందని, ఓరుగల్లు హెల్త్ ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కూడా ఈ మేరకు హామీ ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్.